యొక్క ఉద్దేశం ఏంటంటే, మా దళితులను బలవంతంగా మతం మార్చి, గ్రామాల్లో కట్టిన ప్రతి అక్రమ చర్చిలను ప్రభుత్వాలు కూల్చేయాలి. లేకపోతే దేశానికే ప్రమాదం అని చెప్పి ఈ అటువంటి సహోదరుడు ఈ యొక్క పోస్ట్‌ని పెట్టడం జరిగింది. అయితే ఈయన మరి ఎంతవరకు చదువుకున్నారో, దళితుల పట్ల గతించిపోయిన మా పూర్వీకులైనటువంటి దళితుల పట్ల మరి ఈయనకి అసలు చరిత్ర తెలుసో తెలీదో, మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు, చనిపోయిన మా పూర్వీకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, మరి ఇవన్నీ ఈయనకి తెలుసో తెలీదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఇంతలా మీకు చెప్తున్నానంటే, మా దళితులను బలవంతంగా మతం మార్చి అని ప్రస్తావించాడండి ఈయన. ఇది ఒకటి తప్పు. అసలు క్రైస్తవ్యం మతమే కాదు, ప్రేమ. ఆ ప్రేమ ఏంటో మీకు త్వరలో చెబుతాను. తర్వాత గ్రామాల్లో కట్టిన అక్రమ చర్చిలు అక్రమంగా కట్టలేదండి. ఏమండి? అక్రమంగా ఎవరు కట్టారు? గ్రామాల్లో అసలు చర్చిలు కట్టింది ఎవరు? కట్టుకున్నారు. ఎవరు కట్టుకున్నారు? ప్రేమ చూపిన క్రైస్తవులు ఘనంగా ఉన్నటువంటి యేసుక్రీస్తును ఆరాధించడానికి చర్చి కట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? చూడండి, బ్రదరు వెంకటేష్ గారు, మీకు నా ప్రేమపూర్వకమైనటువంటి మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎవరితో కలిసి ఇటువంటి వ్యవహారాలు మీరు చేస్తారో నాకైతే తెలీదు. ఏవండి? క్రైస్తవులు అక్రమంగా చర్చిలు కట్టారు. క్రైస్తవ మందిరాలు దేశానికే నాశనం అని చెప్తున్నారు. మన ఎస్సీ అలాగే మాదిగల గ్రామాల్లో రామాలయాలు అనగా నందమ్మ గుళ్ళు ఉండేవి. అవి ఎందుకుండేవి? ఎలా వచ్చాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలుసో తెలీదో, నాకు తెలుసున్న చరిత్ర నేను చెబుతాను. ఇప్పటికి కూడా జరుగుతుంది చాలా చోట్ల. ఆధారాలు కావాలంటే మీకు నేను చూపిస్తాను. దళితులు అగ్ర కులాల వారి యొక్క రామాలయాలకు కానీ, వారు కట్టుకున్నటువంటి దేవీ దేవతల గుళ్ళోకి కానీ రాకూడదని నేటికి ఆంక్షలు పెడుతున్నారు. ఒక చోట అయితే ఒక దేవత ఒక ఆమెను పోని, ఆ దళితుడు ఎందుకు వచ్చాడు అంటరాని వాడు, నా గుళ్ళోకి ఎందుకు వచ్చాడు అని గెంటేయండి అని ఒక దేవత చెప్తుందండి. ఏమండి? చాలా చోట్ల అంటరాని వాళ్ళు మా యొక్క గుళ్ళోకి రావటం ఏంట్రా అని చెప్పి వారికి గుండు చేసి, ఏమంటే ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి గుండు చేసి ఒక దళితుడికి కుక్క మలం తినిపించారండి. అతను కక్కేసుకున్నాడు పాపం తట్టుకోలేక. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మన పూర్వీకులు అనుభవించినప్పుడు, వారు భగవంతుడికి దండం పెట్టుకుందాం, దేవుణ్ణి పూజించుకుందాం అని వాళ్ళు ఒక హిందూ దేవాలయాలకు వెళ్తున్నప్పుడు, అరే మీరు అంటరాని వాళ్ళరా, మీరు మా మధ్యలోకి వస్తున్నారంటరా, మీరు వస్తే మేము అపవిత్రులం అయిపోతాం రా, మా దేవుడు అపవిత్రుడు అయిపోతాడు రా అన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో, దేవుణ్ణి ఎలా స్మరించుకోవాలో ఎక్కడ స్మరించుకోవాలో తెలియని స్థితిలో వెలివేయబడినప్పుడు, అంటరాని తనాన్ని చూపించినప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు గ్రామాల్లో నందమ్మ గుడి కట్టుకోవటం, నందమ్మ జాతరలు చేసుకోవటం, రామాలయాలు కట్టుకోవటం మన వాళ్ళు చేసేవారండి. చూడండి, మీరు ఏ ఏ యొక్క మతం కావాలనుకుంటున్నారో, మనుస్మృతి ఇది హిందూ మతానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన ధర్మశాస్త్రం. ఇది ఏం చేసిందో తెలుసా? మనిషిని అంటరాని వాడిగా చేసింది. తోటి మనిషిని ఊరి చివర పెట్టింది. మరలా నీకు ఆస్తితే కావాలని నా ప్రియ సహోదరుడా నువ్వు కోరుకుంటున్నావేమో. చూడండి, ఎంత భయంకరమైనటువంటి విభజన ఇందులో ఉందంటే, ఇదే మనుస్మృతిలో మనము 306 పేజీ, మనుస్మృతి 306 పేజీలోకి మనం వస్తే చూడండి, సమానత్వం ఆశించే వాడికి అని రాయబడి ఉందండి ఇక్కడ. చూడండి, సమానత్వం ఆశించే వాడికి అని రాయబడి ఉంది. ఇది ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, బ్రాహ్మణులతో శూద్రులు అనేటువంటి వారు సమానంగా కూర్చోకూడదు. ఒక బ్రాహ్మణుడు ఎక్కడైనా కుర్చీలో కానీ ఒక బల్ల మీద కానీ కూర్చున్నప్పుడు, ఒక శూద్రుడు ఆ బ్రాహ్మణుని ముందు కూర్చోకూడదు. కూర్చుంటే వచ్చే శిక్ష ఏంటో
ఈ మనుస్మృతిలో రాయబడి ఉంది. చూడండి, బ్రాహ్మణునితో సమాన స్థాయి ఆసనం ఆశించేవాడికి, ఆ విధంగా కూర్చున్న శూద్రునికి, బాగా గుర్తుంచుకోండి, శూద్రునికి నడుమ మీద ఒక కర్ర కాల్చి వాత వేయాలి. అతని పెదవుల్ని కత్తిరించాలి. ఎంత భయంకరమైనటువంటి శిక్షలో, ఒక మనిషిని మనిషిగా చూడకుండగా, ఒక మనిషిని మనిషిగా ప్రేమించకుండగా భయంకరమైన శిక్షలు అమలు చేసే మనుస్మృతి రోజుల్లో మన పూర్వీకులు ఇబ్బంది పడ్డారు. మన పూర్వీకులే కాదు, శూద్రులు అనగా బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య కాకుండా ఉన్న కులాలన్నీ కూడా శూద్రులే. వాళ్ళకే భయంకరమైన పరిస్థితులు. అయితే ఇప్పుడు మన దళితుల విషయానికి వస్తే, ఒక అగ్ర కులం వాడు, అలాగే శూద్ర జాతి వారు, వారు అనుకోని రీతిగా ప్రేమించుకుని వారు శారీరకంగా కలిస్తే గనక వారికి పుట్టినటువంటి పిల్లలు, ఏమండి అర్థమవుతుందా? వారికి పుట్టినటువంటి పిల్లలు మన యొక్క దళితులండి. వారు రాసుకున్న ప్రకారంగా దళితులు ఎవరు అంటే, అక్రమ సంబంధం ద్వారా పుట్టినవారు దళితులు. ఈ దళితులు ఊరు మధ్యలో తిరగడానికి లేదు, సరైన బట్టలు కట్టుకోవడానికి లేదు, ఆస్తి సంపాదించుకోవడానికి లేదు, అగ్ర కులాల వారి ముందు కూర్చోవడానికి లేదు. ఇది మీకు కావాలా? మరలా ఈ మనుధర్మ శాస్త్ర ప్రకారం, బ్రదర్ వెంకట్, మనుధర్మ శాస్త్ర ప్రకారం మన దళితులు బ్రతకాలని కోరుకుంటున్నావా? ఇంకా చూడండి, మన దళితుల కోసం ఏం రాయబడి ఉందో. మనుస్మృతి మనుస్మృతులకు మనం వస్తే 400 పేజీలో మనం చూస్తున్నప్పుడు చండాల జాతుల కోసం రాయబడింది. ఈ చండాల జాతులు ఎవరంటే చూడండి, చండాల జాతుల కోసం రాయబడింది. ఈ చండాల జాతులు ఎవరంటే మాలా మాదిగల చండాల జాతులని ఈ మనుస్మృతి రాసింది. చూడండి, ఇక్కడ మాలా మాదిగల కోసం కొన్ని విషయాలు రాయబడి ఉన్నవి. నేను చదువుతున్నాను. స్వపచులు, చండాలులు, వీరికి గ్రామం వెలుపలనే నివాసం. వీరికి వంట పాత్రలుండవు. కుక్కలు గాడిదలే వీరికి ధనం. పీనుగు బట్టలే వీరికి వస్త్రాలు. పగిలిన కుండ పెంకులే ఆహారం. ఆరగించే పల్లెములు, ఇనుప చట్రాలే ఆభరణాలు. దేశ సంచారం చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఇటువంటి భయంకరమైనటువంటి బాధలో మన పూర్వీకులు అనుభవించారు. ప్రియా సహోదరుడా వెంకటో, మన పూర్వీకులను ఊరి చివర పెడితే వారికి బట్టలు లేవు, వారికి తినడానికి ఆహారం లేదు. వారు చచ్చిపోయిన పీనుగుల్ని కోసుకుని తినేవారండి. వారు అన్నం వండుకోవటానికి పాత్రలు లేవండి. ఎవరైనా చచ్చిపోతే కుండల్లో పిండాలు పెడతారు కదండి, ఆ కుండల్లో వండుకుని తినేవారండి మన పూర్వీకులు. స్టేట్మెంట్, నా సొంత మాటలు కాదు, స్టేట్మెంట్. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుషులందరూ సమానమేనని, ఒకడు కూర్చున్న చోట ఇంకొకడు కూర్చోకూడదని అంటానికి నువ్వెవడో, ఒకడికి చదువుండి ఇంకొకటి చదువు లేకుండా ఉండాలంటానికి నువ్వెవడో అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద దళితుల కోసం, మాల మాదిగల కోసం, శూద్రుల్ని, వారు బ్రాహ్మణులతో పాటు సమానంగా కూర్చుంటే శూద్రులు పిర్రలు కొయ్యాలని చదువుకున్నాం మనం. వారి కోసం, అందరి కోసం పోరాటం చేసి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి, ఏమండి ఈరోజు శూద్రులు అనేటువంటి వారు కూడా చదువుకోవటానికి, డాక్టర్లు అవడానికి, సైంటిస్టులు అవడానికి, రాజకీయ నాయకులుగా ఉండటానికి, అధికారులుగా ఉండటానికి, సేమ్ టైం దళితులైన మనము కూడా వారితో సమానంగా ఉండటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. ఆ అంబేద్కర్ గారు చేసిన కృషిని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? ఇంకా మన మూలాలకు వెళ్తే, ఎక్కడో ఊరి చివర అంటరాని వారుగా ఉంటున్నటువంటి పేద దళితులను ఆనాడు క్రైస్తవ మిషనరీలు వచ్చారు. వచ్చి, ఏంటి ఊరి చివరు ఉన్నారు మీరు, మీకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, వస్త్రాలు లేవు, మీకు సరైన ఆరోగ్యం లేదని క్రైస్తవులు వచ్చి మాలా మాదిగలను, కొంతమంది శూద్రులను, కొంతమంది మరి బడుగు బలహీన వర్గాల వారిని క్రైస్తవ మిషనరీస్ వచ్చి చదువుకోవటానికి పాఠశాలలు కట్టారు, చదువు నేర్పారు, జ్ఞానవంతులుగా చేశారు. ఇదే మనుస్మృతి ప్రకారం శూద్రులకు గాని, ఏమండి మన మాల మాదికలకు గాని చదువు నేర్పలేదు, మనలను విద్యావంతులు చేయలేదు. కానీ క్రైస్తవులు వచ్చి
మనకు విద్యనిచ్చారు. క్రైస్తవుల యొక్క ప్రేమను చూపారు. అనారోగ్యంతో చచ్చిపోకుండా ఆసుపత్రులు కట్టారు. అనాథలకు ఆశ్రమాలు కట్టారు. టీబీ, బీపీ, షుగరు, అలాగే హెచ్ఐవి, క్యాన్సర్ రకరకాల వ్యాధులతో చచ్చిపోతుంటే దేశంలో వైద్యం లేనప్పుడు క్రైస్తవులు వైద్యం అందించారు. వైద్యం అందించి ఈ బైబిల్ ఏమి నేర్పిందంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మనిషిని మనిషిగా ప్రేమించు. తోటి మనిషి ఆపదలో ఉంటే వారిని ఆదుకో అని క్రీస్తు ప్రేమను క్రైస్తవులు చూపిస్తే, మన మాల మాదిగలు ఇదా నిజమైన ప్రేమ. దైవత్వం అంటే క్రీస్తులోనే ఉంది. ప్రేమతత్వం అంటే యేసయ్యలోనే ఉందని యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మన మాల మాదిగలు ఏం చేశారంటే, వారి గ్రామాల్లో దేవుడిని ఆరాధించుకోవడానికి చర్చిలు కట్టుకున్నారు. ఇప్పుడు చెప్పు, మనువాదం వల్ల మన మానవ జాతికి ప్రమాదమా? క్రైస్తవ మందిరాలు కట్టడం వల్ల మానవ జాతికి ప్రమాదమా? ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవ్యం అనేది దేశంలో లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవారం కాదు. క్రైస్తవ దేశాల్లో గొప్ప గొప్ప చదువులు చెప్పి ఉండకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత జ్ఞానాన్ని సంపాదించి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చేవారు కాదు. ప్రియ సహోదరుడా వెంకటు, అలాగే వెంకటతో పాటు మరి ఎంతోమంది ఈ అంబేద్కర్ గారు ట్రస్ట్ అనే పేరు పెట్టుకుని అంబేద్కర్ గారి యొక్క పోరాటానికే మీరు వెన్నుపోటు పొడిచేలాగా కార్యక్రమాలు చేయకండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన విజ్ఞాపన.